హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి బిట్ అండ్ బైట్. సో జనరల్గా కంప్యూటర్ ఆపరేట్ చేసే వాళ్ళందరికీ బిట్ అండ్ బైట్ యూజ్ చేస్తూ ఉంటాం వర్డ్స్. బట్ యాక్చువల్గా బిట్ అంటే ఏంటి, బైట్ అంటే ఏంటి? సో మీకు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో నేను ప్రీవియస్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కంప్యూటర్ ఏ లాంగ్వేజ్ వర్క్ అవుతుంది అంటే కంప్యూటర్ వర్క్ చేయడానికి ఒక లాంగ్వేజ్ ఉంది. కంప్యూటర్ అనే కాదు, ఎలక్ట్రానిక్ డివైస్ ఏవైనా. సో ఏ లాంగ్వేజ్ లో వర్క్ అవుతాయి అంటే బైనరీ లాంగ్వేజ్ అని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం. సో బైనరీ లాంగ్వేజ్ అంటే ఏంటి? 0 అండ్ 1. 0 అంటే ఆఫ్ సిగ్నల్, 1 అంటే ఆన్ సిగ్నల్. ఓకే, ఆ 0 అండ్ 1 నే మనం ఏమంటాం? నథింగ్ బట్ బిట్. బిట్ అంటే ఏంటి? 0 అండ్ 1. ఓకే, ఇక్కడ 0 ఏమంటారు? ఆఫ్ సిగ్నల్ ఆర్ లో సిగ్నల్ ఆర్ నెగిటివ్ సిగ్నల్ అంటాం. 1 ని ఆన్ సిగ్నల్ ఆర్ హై సిగ్నల్ ఆర్ పాజిటివ్ సిగ్నల్ అంటారు. ఓకే, సో మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ కి ఇన్పుట్ ఇస్తే మధ్యలో ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది? ఆ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని బైనరీ కింద కన్వర్ట్ చేసి సిస్టమ్ లో స్టోర్ చేస్తుందని చెప్పుకున్నాం. సో ఆ బైనరీ డేటానే మనం ఏమంటాం? నథింగ్ బట్ బిట్. సో మనం ఏదైనా ఒక వర్డ్ ఇన్పుట్ ఇచ్చాం అనుకోండి, అది ఆటోమేటిక్ ఏమవుతుంది? విత్ హెల్ప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ బైనరీ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, దాన్నే మనం ఏమంటాం? బిట్. 0 అండ్ 1. సో అలాంటి బిట్స్ 4 బిట్స్ ని కలిపి మనం ఏమంటాం? 1 నిబుల్. ఓకే, అవే 8 బిట్స్ తీసుకున్నారనుకోండి 1 బైట్ అంటారు. ఓకే, 1024 బైట్స్ తీసుకుంటే 1 కిలోబైట్ అంటాం. ఇక్కడ చూడండి, మన రెగ్యులర్ క్యాలిక్యులేషన్స్ మనం క్వాంటిటీస్ అబ్జర్వ్ చేస్తే కేజీ అంటాం, కిలోగ్రామ్. కిలో అంటే ఏంటి? 1000. సో 1000 కి షార్ట్ కట్ మనం కిలో అని యూజ్ చేస్తాం. కిలోమీటర్, కిలోగ్రామ్. ఓకే, కిలో అంటే నథింగ్ బట్ 1000. 1000 కి షార్ట్ కట్ లో కే అని ఎలా యూజ్ చేస్తాము అంటే మన రెగ్యులర్ క్వాంటిటీస్ లో మనకి ఏంటి? 1000 క్యాలిక్యులేషన్ ఉంటుంది. బట్ కంప్యూటర్ లో మనకి ఏముంటుంది? 1024 క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఓకే, కంప్యూటర్ లో మనకి ఏముంటుంది? 1024 క్యాలిక్యులేషన్. ఓకే, బిట్ అంటే 0 ఆర్ 1. 4 బిట్స్ ని 1 నిబుల్ అంటారు. 8 బిట్స్ ని 1 బైట్ అంటాం. ఓకే, 1024 బైట్స్ ని 1 కిలో బైట్ అంటారు. 1024 కిలో బైట్స్ 1 మెగాబైట్. 1024 మెగాబైట్స్ 1 గిగాబైట్. 1024 గిగాబైట్స్ 1 టెరాబైట్. 1024 టెరాబైట్స్ 1 టెట్రాబైట్. 1024 టెట్రాబైట్స్ 1 పెటాబైట్. దీన్నే కేబీ, ఎంబీ, జీబీ, టీబీ ఇలా కూడా రాస్తారు. ఓకే, బిట్ అంటే ఐదర్ 0 ఆర్ 1. యాక్చువల్లీ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బిట్ అండ్ బైట్ ని మనం ఏమంటాం? కంప్యూటర్ క్వాంటిటీస్ అని కూడా అంటాం. సో కంప్యూటర్ మెయిన్ గా మనం ఎందుకు యూజ్ చేస్తాం? ఒకటి స్పీడ్ పర్పస్, ఇంకొకటి స్టోరేజ్ పర్పస్. అంటే డేటాని స్టోర్ చేయడానికి, స్టోర్ చేసిన డేటాని రిట్రీవ్, యాక్సెస్ చేసుకోవడానికి మనం కంప్యూటర్ ని యూజ్ చేస్తాం. ఓకే, కంప్యూటర్ లో మనం ఏంటి? డేటాని పర్మనెంట్ గా స్టోర్ చేయొచ్చు, ఫాస్ట్ గా డేటాని యాక్సెస్ చేయొచ్చు, ఫాస్ట్ గా డేటాని స్టోర్ చేయొచ్చు. సో మరి మనం కంప్యూటర్ స్టోర్ చేయాలన్నా దానికి కొన్ని క్యాలిక్యులేషన్స్ కావాలి. అలానే కంప్యూటర్ లో నుంచి డేటాని మనం యాక్సెస్ చేయాలన్నా, ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్ కి డేటాని మనం సెండ్ చేయాలన్నా దానికంటూ కొన్ని క్యాలిక్యులేషన్స్ కావాలి. సో ఆ క్యాలిక్యులేషన్స్ నే మనం ఏమంటాం? క్వాంటిటీస్ అంటాం. ఓకే, ఇక్కడ బిట్ అనేది ఏంటి అంటే యూనిట్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ రేట్. దీన్నే మనం సింపుల్ గా చెప్పాలంటే స్పీడ్ అంటాం. సో బిట్ అనేది ఏంటి? బిట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ రేట్. సో దీనికి ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకోవచ్చు? మీరు ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 50 MBPS అంటారు, మెగా బిట్స్ పర్ సెకండ్. సో బిట్ అంటే ఏమనుకున్నాం? మనం ఇచ్చిన ఇన్పుట్ డేటానే జీరోస్ అండ్ వన్స్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి మెగా బిట్స్ పర్ సెకండ్ అంటే పర్ సెకండ్ కి ఎన్ని బిట్స్ మనం సెండ్ చేస్తున్నాం, ఎన్ని బిట్స్ మనం రిసీవ్ చేసుకుంటున్నాం. ఇంటర్నెట్ స్పీడ్ అనేది మనకి బిట్స్ లోనే క్యాలిక్యులేట్ అవుతుంది. అంటే పర్ సెకండ్ కి మనం ఎంత డేటాని డౌన్లోడ్ చేసుకుంటున్నాం. నెంబర్ ఆఫ్ బిట్స్ మనకి ఎక్కువ ఉన్నాయనుకోండి పర్ సెకండ్ కి, డేటా అనేది ఫాస్ట్ గా డౌన్లోడ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది పర్ సెకండ్ కి తక్కువ ఉన్నాయనుకోండి, డేటా అనేది స్లోగా వెళ్తుంది. ఆ స్లో స్పీడ్ అనేది ఆ క్యాలిక్యులేషన్ అంతా మనకి దేని మీద ఉంటుందంటే ఈ బిట్స్ మీదే డివైడ్ అయి ఉంటుంది అనమాట. అంటే పర్ సెకండ్ కి క్యాలిక్యులేట్ చేస్తాం, మెగా బిట్స్ పర్ సెకండ్. అంటే కంప్యూటర్ లో స్పీడ్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? బిట్స్ కింద క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, మరి బైట్ దేనికి యూనిట్? బైట్ అనేది యూనిట్ ఆఫ్ స్టోరేజ్. సో దీన్నే మనం మెమరీ అంటే కంప్యూటర్ లో మెమరీకి యూనిట్ ఏంటి అంటే బైట్. దీనికి ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పొచ్చు? పెన్ డ్రైవ్స్, మెమరీ కార్డ్స్,
అలానే హార్డ్ డిస్క్ ఆర్ ఎస్ఎస్డి. ఇప్పుడు లేటెస్ట్ ఎస్ఎస్డి అనుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హార్డ్ డిస్క్ తీసుకున్నారు అనుకోండి 250 GB, మెమరీ కార్డ్ తీసుకున్నారు అనుకోండి 32 GB, పెన్ డ్రైవ్ తీసుకున్నారు అనుకోండి 64 GB. గిగాబైట్, గిగాబైట్ అంటే దాని కెపాసిటీ, అది ఎన్ని బిట్స్ స్టోర్ చేసుకుంటుంది. ఓకే, కంప్యూటర్ లో స్టోరేజ్ కి యూనిట్ ఏంటి బైట్, స్పీడ్ కి యూనిట్ ఏంటి బిట్. ఓకే, ఈ బిట్స్ అండ్ బైట్స్ మీదే కంప్యూటర్ క్యాలిక్యులేషన్ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. కంప్యూటర్ స్పీడ్ కానీ, ఇంటర్నెట్ స్పీడ్ కానీ, కంప్యూటర్ మనకి ఫాస్ట్ గా వర్క్ అవుతుందా లేదా, అంటే ఫాస్ట్ స్పీడ్ అనేది జనరల్ గా మనకి దేని బట్టి తెలుస్తుంది కంప్యూటర్ ఫాస్ట్ గా తెలియదు అనేది. ఇంటర్నెట్ నుంచి మనం ఏమన్నా డౌన్లోడ్ చేస్తున్నాం అనుకోండి, ఫాస్ట్ గా డౌన్లోడ్ అవుతుందా లేదా. అలానే కంప్యూటర్ ఆన్ చేసినప్పుడు ఆఫ్ చేసినప్పుడు మనకి ఎంత ఫాస్ట్ గా ఆన్ అవుతుంది. ఏదైనా ఫైల్స్ మనం కాపీ చేస్తున్నప్పుడు ఎంత ఫాస్ట్ గా కాపీ అవుతుంది. సో ఇవన్నీ మనం చూస్తాం. సో బ్యాక్గ్రౌండ్ లో మనకి ఏంటంటే వర్క్ అయ్యేదంతా కూడా బిట్స్ అండ్ బైట్స్ వర్క్ అవుతుంది. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే కంప్యూటర్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ బైనరీ లాంగ్వేజ్. మనం మన లాంగ్వేజ్ లో ఇన్పుట్ ఇస్తాం, మధ్యలో ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, మనం ఇచ్చిన డేటాని బైనరీ కింద కన్వర్ట్ చేసి సిస్టమ్ ఇస్తుంది. సో ఆ బైనరీ డేటానే ఇది బిట్స్ అండ్ బైట్స్. అర్థమైంది కదా. ఈ బిట్స్ అండ్ బైట్స్ మన కంప్యూటర్ లో, అంటే సిస్టమ్ లో మనం ఒక డేటా స్టోర్ చేసాము అంటే అది జీరోస్ అండ్ వన్స్ లోనే ఉంటుంది. ఓకే, మనం ఓపెన్ చేసినప్పుడు మనకి మన లాంగ్వేజ్ లో కనిపిస్తుంది అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అది కన్వర్ట్ చేసి మనకి ఇస్తుంది కాబట్టి మన లాంగ్వేజ్ లో కనిపిస్తుంది. బట్ ఇంటర్నల్ గా కంప్యూటర్ లో ఉండే ప్రతి డేటా కూడా జీరోస్ అండ్ వన్స్ లోనే ఉంటుంది. ఓకే, దాన్ని బైనరీ ఫైల్స్ అని కూడా అంటారు. అంటే కంప్యూటర్ లో ఉన్న డేటా మొత్తం బైనరీ లాంగ్వేజ్ లోనే ఉంటుంది. సో అది బిట్స్ అండ్ బైట్స్. నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి.